హాయ్ బ్రో. మరి అఖండ నుంచి సాంగ్ వచ్చింది ఎలా అనిపించింది? అబ్బా 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 బ్రో, అసలు ఏంది బ్రో, ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది బ్రో. ఆ యూట్యూబ్ కనిపెట్టినాడు ఒక లైకే పెట్టాడు. ఆ 100 లైకులు పెట్టి సచ్చింటేమో నాకు అర్థం కావడం లేదు అసలు. ఆ 100 లైకులు ఉంటే ఆ 100 కొట్టి 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 నా స్క్రీన్ పగిలిపోయేదేమో. అలా ఉంది అసలు ఆ సాంగ్ అయితే. అఖండ గురించి కొత్తగా ఏం చెప్పాలి బ్రో, నేను అఖండ వన్కి పిచ్చ ఫ్యాన్ అసలు. ముందే నాకు అఖండ అంటే చాలా ఇష్టం. అదిగా అప్పట్లో కార్తీక మాసంలో వచ్చినప్పుడు పరమశివుడి భక్తులందరికీ మంచి ఫీస్ట్ అప్పట్లో. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది అఖండ 2. ఖచ్చితంగా చెప్తున్నా, థియేటర్కి వెళ్ళినాక రక్తాలు చిందిస్తారు, చొక్కాలు చించేసుకుంటారు ఖచ్చితంగా. అలా ఉండబోతుంది సినిమా. రికార్డులో కొల్లగొట్టబోతుంది. నార్త్ నుంచి సౌత్ దాకా, ఈస్ట్ వెస్ట్ మొత్తం పగిలిపోతుంది ఖచ్చితంగా. థియేటర్లో పగిలిపోతాయి ఫస్ట్. బాలేబాబు గారి లుక్స్ ఎలా అనిపించింది? ఇంకా ఏం చెప్పాలి బ్రో, బాలేబాబు గారి లుక్స్, నందమూరి అందగాడు. అసలు అఖండ రుద్ర సికందర్ గోరేమో ఘోరాతి ఘోరనుడి అఘోర. ఫస్ట్లోనే ఘోరంగా ఉన్నాడు, ఇప్పుడైతే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉన్నాడు అఘోర అసలు. సో అలాంటి క్యారెక్టర్తో రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సప్తచక్ర సమూహాలు అనే ఆయుధంలో ఉంటాయి, తాకడానికి జంకుతాయి, తల వంచుతాయి కూడా. సో అలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఖచ్చితంగా. డిసెంబర్ 5th థియేటర్స్ దగ్గర ఎట్లా ఉంటుంది అంటారు? థియేటర్ దగ్గర ఏముంటుంది ఇంకా అసలు, ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఉంటుంది థియేటర్ దగ్గర. అభిమానులు చెవులోంచి రక్తం వచ్చేస్తుంది బయటికి. దూదులు పెట్టుకోకపోవడం ముందే సేఫ్టీ, ముందే చెప్తున్నా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి ముందే చెవులో ఏదైనా దూదులు లేకపోతే ఏదైనా పెట్టుకోకపోవడం మీరు అడ్డం. లేదనుకోండి థియేటర్లు పగిలిపోతాయి, చెవులోంచి రక్తము, కంట్లోంచి నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి. సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కాబోతుంది. దీన్ని ఆపేది ఎవడు లేడు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి సినిమాకి. సినిమా ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి. సో ఖచ్చితంగా హిట్ కాబోతుంది సినిమా. పరమశివ భక్తులు కూడా వెళ్తున్నారు సినిమాకి. అఘోరాలు కూడా వస్తారు ఖచ్చితంగా ఈసారి. అఘోరాలు కూడా నార్త్ ఇండియా నుంచి వస్తారు ఈ సినిమా కోసం. బాలేబాబు గారు ట్రోల్ చేస్తున్నారు గ్రాఫిక్స్ పరంగా. ఒకటి చెప్తానండి, ఇప్పుడు సినిమా లాగా చూస్తే ట్రోల్ చేయబుద్ది కాదు. సో సినిమాలా చూడకుండా గ్రాఫిక్స్ ఉన్నాయి, ఈ విఎఫ్ఎక్స్ ఉన్నాయి అంటే మీకు నిజంగా విలన్ చంపాలి. ఇప్పుడు చంపాలి ఏమన్నా విలన్ చంపాలి రియల్గా ఏమన్నా చంపలేరు కదా. సో గ్రాఫిక్స్ లాగా చూడండి, అది రియాలిటీలో చూడండి అంతే. ఆ గ్రాఫిక్స్ని రియాలిటీగా చూడండి సినిమాల్లో, అంత బయట చూడొద్దండి. సో అదనమాట, ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది, రికార్డులు కొల్లగొట్టబోతుంది, తెలుగు సినిమా చరిత్ర తిరగ రాయబోతుంది.